ఫ్రెండ్స్ మనిషి మొదటిసారి తన బిడ్డ కోసం లంచ్ చేస్తుంటాడు. గుడ్డుతో పూర్తి గడ్డి పరిస్థితి అయిపోతుంది. చికెన్ కాల్చి నల్లగా చేసేస్తాడు. అయినా ఏదోలా టిఫిన్ ప్యాక్ చేసి పెట్టేస్తాడు. టిఫిన్ కింద ఒక చిన్న నోట్ పెడతాడు. ఇక నుంచి నేనే నీ లంచ్ చేస్తా అమ్మా. అమ్మాయి అక్కడే నిలబడిపోతుంది. నమ్మకమే లేదు. ఏం చేయగలదు? అమ్మా నాన్నల డివోర్స్ అయినాక నుంచి ఆమె ఫ్రెండ్స్ తోనే లంచ్ చేసేది. టిఫిన్ తెరుస్తుంది. ఆహారం కాలిపోయి బూడిదల ఉప్పు ఎక్కువ. ఆమె ఫ్రెండ్ నా దాన్ని షేర్ చేసుకో అంటుంది. ఆమె కేవలం నవ్వి తనదంతా నెమ్మదిగా తినేసి ఇంటికి వస్తుంది. నాన్న ఎదురు చూస్తున్నాడు. కళ్లలో ఆశ. ఎలా ఉంది బాబు అంటే ఆమె థాంక్స్ నాన్న, అబద్ధం ఆడుకు అని నవ్వింది. అరెనో ఫ్రిడ్జ్ వాళ్ళ కాదురా, నేనే చేశా. గుడ్డు రోల్ కొంచెం నల్లగా అయింది కదా. ఆమె మాట్లాడలేకపోయింది. లోపల ఇక చాలు నాన్న, ట్రై చేయడం ఆపు అనుకుంటుంది. అయినా నాన్న ఓడిపోలేదు. వచ్చేసారి బాగానే చేస్తా అని అనుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు చూశాడు. 2-3 సార్లు వేలు కోసుకున్నాడు. కానీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. మరుసటి రోజు టిఫిన్ తెరిచింది. కూరగాయలు చాలా మందంగా కట్ చేశాడు. ఆమె స్నేహితులు మెల్లగా కొంచెం విచిత్రంగా ఉందిరా అంటుంటారు. ఒక ముద్ద తినింది. రుచి ఏమీ లేదు. ఆ రాత్రి నోట్ పెట్టింది. కూరగాయలు మందంగా ఉన్నాయి నాన్న. మరుసటి ఉదయం నాన్న అన్ని చాలా పల్చగా కట్ చేస్తుంటాడు. మళ్లీ అన్ని కాలిపోయాయి. ఒక రోజు ఆలస్యమైంది. త్వరగా ఇన్స్టంట్ నూడిల్స్ చేసేశాడు. స్కూల్లో టిఫిన్ తెరిచి ఇది ఆలస్యంలో చేశావు కదా అంటుంది. కానీ లోపల అర్థమైంది నాన్నకి టైం లేదు. అయినా ట్రై చేస్తున్నాడు. మళ్లీ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాడు. ఆమె మళ్లీ నోట్ ఏదైనా సైడ్ లో పెట్టు బాబా. నాన్న ఇబ్బంది పడ్డాడు. ఆఫీస్ ఫ్రెండ్ తో అడిగాడు. వాడు రా చేపట్ ట్రై చేయి, పిల్లలకి బాగా ఇష్టం అంటుంటాడు. చాలా చెడ్డ ఐడియా. మధ్యాహ్నం వరకు పూర్తి క్లాస్ లో చేప వాసన. ఆమె టెర్రస్ కి వెళ్లి ఏడుస్తుంటుంది. రాత్రి నాన్నతో బాబా నా ఫుడ్ పాడైపోయింది అంటుంది. నాన్న మాట్లాడలేదు. తల వంచుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్ లో ఒక ఆంటీ నాన్నకి సలహా ఇచ్చింది. ఆమె కోసం క్యూట్ టిఫిన్ బాక్స్ కొను. ఫుడ్ లో కొంచెం కలర్ పెట్టు. కనీసం చూడటానికైనా బాగుండాలి. నాన్న ఆఫీస్ అయ్యాక మార్కెట్ వెళ్తుంటాడు. తాజా కూరగాయలు కొన్నాడు. కుకింగ్ బుక్, రాత్రి అన్ని రెడీ చేసుకున్నాడు. మరుసటి ఉదయం త్వరగా లేచి పూర్తి మనసుతో ఆమె టిఫిన్ తయారు చేస్తుంటాడు.